ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ లో మీరు నేను ఒక సెట్ ఆఫ్ ఫిషర్మెన్ తో కలిసి చేసిన డిస్కషన్ చూడబోతున్నారు. ద ఆబ్జెక్టివ్ బిహైండ్ ఇట్ ఇస్ వాళ్ళ ఇన్కమ్స్ ఎలా పెంచొచ్చు అని తెలుసుకునే క్యూరియాసిటీతో నేను చేశాను. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ నన్ను వాళ్ళ బోట్ లో డైరెక్ట్ గా తీసుకెళ్లారు టు గివ్ మీ అ ఫస్ట్ హ్యాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఫ్లేవర్ ఆఫ్ వాట్ దే డూ అండ్ వాళ్ళ డే టు డే ఇష్యూస్ ఏంటి, వాళ్ళ జాబ్ చుట్టూతో ఉండే సర్కమ్స్టాన్సెస్ ఏంటి, అండ్ వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఈ జాబ్ లో ఎందుకని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, అండ్ ఆల్సో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పట్ల వాళ్ళకు ఉండే ఆస్పిరేషన్స్ ఏంటి వాళ్ళ పిల్లల పట్ల, అవంతా కూడా చాలా డీటెయిల్గా మాట్లాడారు. అండ్ యునో దిస్ విల్ బి ఇన్సైట్ఫుల్ ఫర్ సంబడి విత్ మై కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవరికైతే ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ న్యూయాన్సెస్ వాటికి సంబంధించి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ లేని వాళ్ళు యూనో లైక్ మీ, వాళ్ళకి ఐ థింక్ ఇట్ విల్ బి ఇన్సైట్ఫుల్. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్ అండ్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ. Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఏమండి, నా పేరు విజయ్, మీ పేరు? మా పేరు తమ్ము శ్రీనివాసరావు. నా పేరు. ఓకే, మీరు? నా పేరు వెంకటేశ్వర అన్న. ఓకే, నా పేరు జేమ్స్. జేమ్స్. నాగుల్ మీరా. నాయుడు స్వామి. సో మీరందరూ ఏం చేస్తూ ఉంటారండి? అన్న, మాది ఇక్కడ గిలకలదిండి గ్రామం, ఇది మచిలీపట్నంలో. మేము వృత్తి సంపద గురించి తెల్లారు లేతే బతికి తెరువు గురించి కాలంలోకి రావాలి. మాకు లేదంటే ఇప్పుడు తాపి పని చేసుకున్నాడు పని ఎట్టాగో మా భార్య బిడ్డలు పెంచుకుంటాకి మేము ఎనీ టైం ఆ రోజు వచ్చి కష్టపడుకుని మా పిల్లల్ని పోషించుకుని మా తల్లిదండ్రులు పోషించుకుని మాకు జీవనాధారం గంగమ్మ. ఒక రకంగా చెప్పాలంటే ఆ గంగమ్మ మీద మేము జీవనాధారం సాధిస్తూ ఉంటాం. ఆ వచ్చిన ఆ లబ్ధిని పొంది ఎంతకంత వలకట్టుకు వచ్చినప్పుడు ఈ పీతలు కానీ చేపలు కానీ రొయ్యలు కానీ, అంటే వృత్తి సంపదలో కనీసం ఒక 20 రకాలు ఉన్నాయి. కడుగుతా కానీ కట్లు కానీ చేపలు పడతాం అన్నమాట. కొంతమంది ఏంటో చేపల వృత్తి చేసుకుంటారు, కొంతమంది పీతల వృత్తి, కొంతమంది రొయ్యల వృత్తి. మాది ఎట్లాగే పొద్దున్న అంటే పాటు 6 గంటల పోటు. ఒకసారి మళ్ళీ చెప్పండి. 6 గంటల పాటు ఆటుపోట్లు అంటారు మీరు. ఆటుపోట్లు అని 6 గంటల పాటు 6 గంటల పోటు ఉంటది. అంటే సముద్రం నుంచి ఇలా తాకిడి ఇటువైపు ఉంటది ఆటు అంటే, పోటు అంటే లోపలికి ఉంటది. పోటు అనేది ఇటు ఉంటది. నేను రివర్స్ చెప్పా. మేము వచ్చి అంటే సముద్రం నుంచి వచ్చే వాటర్ వల్ల దాంట్లో వచ్చే సముద్రం నుంచి వచ్చే చేపలు కానీ రొయ్యలు కానీ మాకు వస్తా ఉంటాయి. మేము వెళ్ళిపోయేటప్పుడు దాన్ని వాటర్ చేంజ్ చేయి వెళ్ళేటప్పుడు ఏం చేద్దాం వల కట్టుకుంటాం. ఆ నెట్ లో ఇప్పుడు కనపడే వాళ్ళ నెట్లు ఉన్నాయి కదా, ఆ నెట్ లో పడతాయి అన్నమాట. అంటే భూమి నుంచి పైదాకా పెట్టి కట్టేస్తాం తాడుపట్లు కట్టి. ఇది మాకు వంశపార పరంగా వస్తుందండి. మాకి మా తాతల నుంచి ఇప్పుడు ఎకరం పొలం ఉన్న వాడికి, ఇప్పుడు ఎకరం పొలం ఉందనుకోండి, అది తాత సంపాదించడం 1 ఎకరం, కొడుకు ఇంకొక 2 ఎకరాల చేతం, అట్లా 3 ఎకరాల చేతం, అట్లా మీ వృత్తికి సంపాదన చేసేవారు. మాకేం చేశారంటే బుడ్నా ఉండేది, ఆ నావ నుంచి చిన్న బోట్ ఒకటి కట్టించుకున్నాం. ఇక మా పిల్లలకి వచ్చేటప్పటికి ఏదన్నా ఏదో జీవనాధారం కొద్దిగా ఎక్కువగా పడ్డాయనుకో, దాన్ని బట్టి లబ్ధిని బట్టి ఇంకా ఎక్కువగా పొందుతాం. లేదు ఏం పడలేదంటే ఇట్లాగే తెచ్చుకుంటాం, తింటాం. ఒక 500 వస్తే మినిమం ఖర్చు ఇవ్వాలా, 500 రూపాయలు పెట్టుబడి అసలు దేనికి సారం. తాపీ మేస్త్రి రేట్లు పెరిగినాయి, వడ్రంగి మేస్త్రి రేట్లు పెరిగినాయి. కనీసం మత్స్యకారుడు అన్న తర్వాత ఆ 100 రూపాయల రైలు ఇదివరకు ఎత్తుకెళ్తే మాకు ఇన్ని రైలు ఎత్తుకెళ్తే బుట్టలు లెక్క తీసుకుంటే మాకు 500-600 ఇచ్చేవారు. అప్పుడు 500, ఇప్పుడు కూడా 500 మాకు వచ్చేది. అదేంటి మార్కెట్ లో రేట్లు పెరిగిపోయినాయి. ఒక పక్కన కిలో 400-500, 600. అదే అప్పుడు మాకు ఇప్పుడు ఇదేం జరుగుతుందంటే చూడనా, ఇప్పుడు కష్టపడి పొద్దున్నే వచ్చి ఇప్పుడు 8 కట్టామంటే వల్ల 8 కట్టాం. పొద్దున్న 8 కట్టాం. 9, 10, 11, 12, 1 గంట అయిపోతుంది. ఇప్పుడు 5 గంటలు అవుతుంది. 5 గంటలు అయితే ఉంటే మా 5 గంటలకు గంటకు 100 రూపాయలు చెప్పిన వచ్చినా 500 వచ్చినా మా జీవనాధారం గడిచిపోద్ది. వాళ్ళ మాకి ఈ 500 వస్తాయి తెలియదు, ఈ 200 వస్తాయి తెలియదు, లేకపోతే 2000 వస్తాయి తెలియదు. అంటే వచ్చే సముద్రం నుంచి వచ్చే ఉత్పత్తిని బట్టి, ఏటాడే దాన్ని బట్టి మేము ఇంటికి ఎత్తుకెళ్ళి మా పిల్లల్ని పెంచుకోవాలి. రెండోది ఏంటంటే వాళ్ళ కేజీ రైలు అంటున్నాం, 400 రూపాయలు అంటున్నాం.
మేము అమ్మే పీతలు కేజీ అక్కడ మా దగ్గర 120 రూపాయలు. ఈ మధ్యవర్తి నుండి కంపెనీ పెట్టుకుంటాడు చూసావా, ఆయన ఎంత చేసుకుంటాడు, ఆయన మన దగ్గర 120 రూపాయలు కొనుక్కుని ఆయన 400-300 అమ్ముకుంటాడు. అక్కడ కష్టపడే వాడికి ఎంత ఉంటుంది ఆదాయం, మనకి కష్టపడుకునే వాళ్ళకి 120. ఆ మధ్యవర్తి కంపెనీ పెట్టుకున్నాడు చూసావా, అతను 120 తోడు 250 అమ్ముతాడు అనుకో, ఆ 250 తోడు ఇంకో 5 400 అవుతుంది. మీలాంటి వాళ్ళు కొనుక్కునేటప్పటికి దాదాపు లేదంటే 500 అడిపోతుంది. ఏమేంటి కష్టపడ్డా ఇప్పుడు డీజిల్ ఉంది 100 రూపాయల రేటు, నువ్వు డీజిల్ 100 రూపాయల రేటు ఎత్తుకుని వస్తే ఇప్పుడు 100 రూపాయలు అవుతున్నాయి. కనీసం ఆ 400 రూపాయలు ఎత్తుకెళ్ళినా మా జీవనాధారం సాగుతుంది. ఇవాళ కనీసం 400 రూపాయలు అట్లా అంటే పట్టింది మాకి ఇలువ రాట్లా, మేము పట్టుకున్నదే మాకు ఇలువ రాట్లా. కనీసం ఈ ఉత్తి సంపద నేను ఒకసారి అనుకుంటూ ఉంటా, ఈ తెల్లారులు అయితే కాళ్ళ కొత్తాం. గంగమ్మ అంటే ఇప్పుడు వెళ్తే వస్తామో రామో తెలియదు. మీరు చదివించట్లేదా పిల్లల్ని? చదివించుకుంటాం అన్నప్పుడు మాకున్న సోమతం బట్టి గవర్నమెంట్ బళ్ళు వేసుకున్నాం, కానీ ఇప్పుడు ప్రైవేట్ బళ్ళు వేసుకున్నాం అంటే 20,000 30,000 కట్టుకోవాలి. ఏమన్నా కొద్దిగా గొప్ప రూపాయి సంపాదించుకున్న వాళ్ళు తల్లిదండ్రులు మంచి ప్రదేశంలో ఉండి తాకుండా ఉన్న వాళ్ళు అయితే కొద్ది రూపాయి సంపాదించుకుని ఉంటే అలా గవర్నమెంట్ బళ్ళు ప్రైవేట్ బళ్ళు చదివించుకున్నారు. ఇప్పుడు మా నాన్నడు సపోజ్ చెప్తున్నా, గమ్ముని ఏదన్నా ఒక టైంలో కానీ మందేని తర్వాత మనం తాగుకొని ఒక మంది వేసాడు అనుకో, మంది వేసేటప్పటికి ఏదో పలకొడతా ఉంటాడు ఇంట్లో తాగి. దాన్ని కష్టపడి కొనుక్కునేటప్పటికి మళ్ళీ మనం అప్పు చేయాలి. అప్పు చేసుకొచ్చేటప్పటికి మళ్ళీ ఇదే బాధ, మళ్ళీ తెచ్చుకోవాలి, వడ్డీలు అప్పు చేసుకుని కట్టుకోవాలి. ఇదే ఇబ్బంది. అంటే ప్రతి ఒక్క 500 మందిలో 250 మంది మత్స్యకారుల్లో కొంతమంది ఏంటంటే చేసిన కష్టపడతారు, కష్టపడ్డ ఇలువ తెలియకుండా ఏం చేస్తారంటే ఇంటికి వచ్చేటప్పటికి ఆ కష్టం చేసే కష్టానికి మంది అత ఉంటారు. ఆ మందేశ మైకంలో ఏం చేస్తారనేది ఆటోమేటిక్ తెలియదు. ఒకసారి ఆడికి మంచిగా బుద్ధి గుణం నికరంగా ఉన్నవాడైతే తాగేసి పడుకుంటాడు. ఈ గుణం నికరం లేనివాడు ఏం చేస్తారంటే ఇచ్చి కొట్ట ఇంట్లో ఇబ్బంది పడిపోయి దానివల్ల మళ్ళీ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మేము చదువుకోకపోతే కారణం అదే మందు. నిజమే తల్లిదండ్రుల వల్ల ఇవాళ గవర్నమెంట్ ఉందన్న, గవర్నమెంట్ ఉంది. ఒక సపోజ్ ఇవాళ ఎక్సైజ్ శాఖ ఉంది మామూలుగా మద్యం సంబంధించి ఏదన్నా ఒకటి ఆదాయం ఉందంటే, ఇవాళ 2 రూపాయలు కిలో బియ్యం ఎన్టీ రామారావు గారు చేసినప్పుడు కాడి నుంచి ఏలు ముద్ర తంబి అయితే కనీసం 2 రూపాయలు కిలో బియ్యం ఇస్తారు రేషన్ కార్డు మీద మనకి. ఇవాళ గవర్నమెంట్ ఏ రకమైన ఆదాయం సంబంధించి మనం కష్టపడుకున్న సగటుగా 500 రూపాయలు కష్టపడితే ఆడికి 5 సీసాలు ఇచ్చి అతను సాయంత్రం వెళ్తే ఏ రకంగా ఇస్తుంది గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుంది. వాళ్ళ మనిషి అన్న తర్వాత కష్టపడుకున్న వాడికి ఒక రకానికి తంబేసుకుని ఒక సీసేవు, ఆడు తెచ్చుకున్నది 200 రూపాయలు సీసాలు. అంటే మీరు చెప్పింది నాకు షాకింగ్ ఎక్కడుందంటే, మీ పేరెంట్స్ మీ డాడీ వీళ్ళు తాగడం వల్ల మీ చదువుకు ఆ డబ్బులు పెట్టలేక వచ్చారు. మేము ఇప్పుడు నాకు చదువుకోవాలని ఇప్పుడు నాకు నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఉన్నారన్న. నేను ఒక 8th క్లాస్ 9th క్లాస్ పోయా. ఎట్లాంటి ఆటకి వెళ్తాం వల్ల వచ్చి మళ్ళీ వెళ్ళి ఇప్పుడు నైట్ అంతా పోరి కాసుకుని నిద్ర కాసుకుని ఉండాలి దోమలతో కుట్టించుకున్నట్లు. మళ్ళీ స్కూల్లోకి చదువుకునేటప్పుడు వాళ్ళు చెప్పే పాటలు మనకు అర్థం. రెండోది ఏంటంటే మళ్ళీ నిద్ర వచ్చేది. ఆ టైంకి కుళ్ళుపాటు వచ్చేసి నిద్ర వచ్చేసి వీళ్ళు చెప్పేది అంటామా, ఇటు వచ్చి ఈ పాటలు పడతాం, ఎందుకు వచ్చిన బడి గడి వద్దురా బాబు ఇదే గుడి అనుకుని బతికేద్దామని ఇట్లా దీంట్లో వచ్చేసాను. ఇవాళ చూసి కనీసం ఇంజనీర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎస్ఐ జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు, మాతో పాటు చదువుకున్నారు. ఎంతకని చదువుకోలేకపోయా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాగే పేరెంట్స్ లేరు. కొద్దిగా తల్లిదండ్రుల పొజిషన్ కరెక్ట్ గా ఉండేవాళ్ళు అయితే చదువుకోగలిగారు. ఇబ్బంది పడి కొద్దిగా ఎట్టగట్టి వాళ్ళు అయితే ఏంటంటే 1000 రూపాయలు వస్తే ఆ 1000 రూపాయలు ఆ ఇలువ తెలియకుండా తాగేస్తారు ఇంటికి వచ్చి. ఆ 1000 రూపాయలు తెచ్చుకునేప్పుడు ఇంట్లో ఆడ మనిషి ఉంటది, కనీసం ఫుడ్ వండుకోవాలి, అవి తెచ్చుకోవాలి, తినాలి, మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, చదివించుకోవాలంటే ఎక్కడ ఆడ మనిషి లేదు. ఇవాళ వృత్తి సంపాదన చూసుకుంటే తెల్లారులు అయితే ఇప్పుడు చూసేగా అవి వాళ్ళ కట్టుకుని ఇప్పుడు లాక్కున్నారు. పొద్దున్న వచ్చి 5 గంటలైంది, దాంట్లో 100 రూపాయలు కట్టి రాలా, వాస్తవంగా రాలేదా 100 రూపాయలు లేవు. అంటే అది రైలు ఎక్కువ పడేటప్పటికి ఆ వాటర్ దాని వల్ల దిగుతుంది అన్నమాట, ఆ బాల్స్ దిగుతాయి. అవి అట తేలిపోయేటప్పటికి మాకి ఇండికేషన్ ఇంకా పడలేదని. సో ఈ రోజు అంత లేనట్టు ఈ ట్రిప్. ఓకే,
ఆయిల్ లాస్. అంతేగా మీ పెట్టుబడి అది ఈ రోజు మీ టైం వేస్ట్, రాబడి పోయినట్టు. లేదు తెచ్చుకుంటే తిన్నట్టు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు వెళ్తే ఆ సాయంత్రం పూట ఇంట్లో ఒక 500 రూపాయలు ఉంటే ఫుడ్ తెచ్చుకుని వండుకుంటాం. లేదనుకుంటే ఎవరు పెద్ద పెద్దల దగ్గర ఒక 500-1000 రూపాయలు తెచ్చుకుంటాం, మళ్ళీ అప్పు చేసుకుంటాం. ఇదే ఈ అప్పు ఏంటో వాళ్ళు సగటు మనిషి మనకి ఏంటో ఊళ్ళో 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు, 5-10 రూపాయలు. వాస్తవంగా ఎవడన్నా రూపాయి గమ్మున సహాయం చేయరు. బాబారి ఒంట్లో బాగాలేదురా ఒక 20,000 10,000 ఉండరు అన్న, రాత్రి బోట్లు ఇంజిన్ రిపేర్ అయిందన్నా ఒక ఏదన్నా 10,000 తీసుకుంటే 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు. మీకు బ్యాంక్ లో ఈ డ్వాక్రా వడ్డీలు అయ్యేమి? డ్వాక్రాలో ఇచ్చినా అన్న ఒక వల ఖరీదు ఎంత తెలిసిదే? ఇది సోదా సింపుల్ కాపాడుతుంది. ఒక వల 15,000 అవుతుంది. 15,000 చేసినందుకు 7,000 చేయడం ఏంటి మళ్ళీ? ఓహో, కట్ చేసుకుని ఓకే. ఇలా స్టిచ్ చేసినందుకు 8,000. 20,000 అయితే ఒక్క మనిషికి 5 ఉంటాయి. లోపలికి వెళ్ళి మళ్ళీ వెనక రాకుండా. అవును, ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి వెళ్తాయి కానీ మళ్ళీ రావు బయటికి రావు. అంటే ఇరుకోవడానికి మన షర్ట్ అట్టగో అదే తయారు చేసుకోవాలన్నమాట. ఒక వాల వచ్చి 20,000 పడుతుంది. ఆ 20,000 రూపాయలు కాడ తెచ్చుకుని తినాలంటే సంవత్సరం పట్టి డబ్బులు ఉంటే చేసుకోగలుగుతాం, లేదంటే అప్పు చేసుకోవాలి. ఆ 20,000కి 20,000 అయిపోతుంది. అలా కాకుండా మీకు సడన్ గా ఏమైనా అవసరం వస్తే 5-10 రూపాయలు వడ్డీ తెచ్చుకోవచ్చు. ఇక్కడ 5 రూపాయలు మినిమం 5 రూపాయలు. ఈ వలకట్లని ఉంటాయి మాకి. ఏంటండి? తీర్చిబోడైతే 5, అదేనండి. రిస్క్ పెరిగే కొంది వడ్డీ రేటు పెరుగుతుంది. ఆమె సంతకం పెట్టితేనే మళ్ళీ డబ్బులు ఇస్తారు. ఈ వలకట్టు పత్రం ఉంటది మాకి, లైసెన్స్ అని. బోట్ లైసెన్స్ ఎట్ట బోట్ కా లైసెన్స్ ఉంది, అవి అట్టగా సీరియల్ నెంబర్ ఉంటది. మాకు డబ్బులు పడతాయి అన్న. మేము సముద్రం మీదకి వెళ్తా ఉంటే అదే సముద్రం ఆపేస్తారు కదా, బోట్లు ఆగిపోతాయి. ఆగిపోతే అప్పుడు బ్రీడింగ్ జరిగేటప్పుడు మాకు డబ్బులు పడతాయి. ఆగిపోయినది ఇది వరకు 2,000 ఇచ్చేవారు గత ప్రభుత్వం టీడీపీ ఉన్నప్పుడు. ఇప్పుడు అదే తర్వాత 4,000 చేశారు చంద్రబాబు నాయుడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 10,000 చేశాడు. మరి ఇప్పుడు 20,000 అంటున్నారు. వస్తాయో రావు తెలియదు కానీ ఇంకా లెక్క ప్రకారం అయితే మాకి ఏప్రిల్ ఆపేస్తారన్న. ఏప్రిల్ మే నెల ఆపేస్తారు. ఈ మే నెల జూన్ నెల వచ్చేటప్పుడు జూన్ 5వ తారీఖు వచ్చేటప్పుడు డబ్బులు పడతాయి. ఇప్పుడు జూన్ వెళ్ళిపోయింది, జూలై వచ్చేసింది, కనీసం డబ్బులు పడలే. ఇంకా అదే ఎలక్షన్ టైం కదా, కొంచెం చూద్దాం. అయితే ఏ ప్రభుత్వం అవని కానీ మంచి చేస్తుంది. కానీ కాకపోతే ఏంటంటే కష్టపడుకుని మనం తెచ్చుకున్న సంపదకి మత్స్యకారుడికి విలువ లేదన్న. మధ్యవర్తం ఉన్న దళారీలు ఉన్నారు చూసావా, ఏంటంటే బోకర్ టైప్. ఒక రకంగా మనం తెచ్చుకున్న సంపదని కష్టపడి ఒక రకంగా ఇంటికి వెళ్తే గాలి వచ్చిన వర్షం వచ్చిన సముద్రంలోకి వెళ్తాం, వస్తాం రాము కూడా తెలియదు. మన తల్లి గర్భంలోకి ఏ రీతికి వెళ్ళామో మళ్ళీ ఆ రీతికి అంటే ఒకసారి అంటూ ఉంటారు మా వాళ్ళు పరసకలు ఆడతా, వస్తే వచ్చినట్టు, లేకపోతే తాడు తీసి మెడలో తాడు తీసి అడిగి అక్కడ తగిలిచ్చేసుకోవాలి అంతే. అంత రీతి మీద వెళ్తారు. అంటే మేము నువ్వుతా సరఫరా చెప్తున్నాం కానీ మొన్నసారి నేను చూసాను. కలెక్టర్ గారు వచ్చాడు పైనుంచి. వచ్చేటప్పటికి ఇక్కడ పీసీ గారు జేడీ గారు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ పిఎం వాళ్ళందరూ వచ్చేటప్పుడు చూసేటప్పటికి అసలు పోర్ట్ అనిదే అని అది పెడుతున్నాడు. అతను అంటున్నాడు వలకట్లో రండి మొత్తం నాశనం చేసేసింది అన్నాడు. అది మేమేం చేస్తామండి, తెల్లారులు అయితే తెచ్చుకుంటాం, ఫుడ్ గిట్టి తెచ్చుకుని తింటాం. కానీ మేము బీర్ చేసాలు బ్యాండ్ చేసాలు తెచ్చిన తాగంగా చేసిందంతా స్టాఫ్ ఏనండి మొత్తం అంతా అని చెప్పేటప్పటికి మేమెంత చేసాం. మరి మీరు మామే చెప్పినప్పుడు మరి మేమే చెప్తాక మేము అంతగా మీరు కష్టపడుకున్న వాడి మీద నింద ఏమాకండి. అది ఎవడో వచ్చి వర్క్ చేసుకుని వనామీర అయి తెచ్చుకుని షీపూడి తెచ్చుకుని ఇక్కడ వచ్చుకుంటున్నారు. ఆడ తాగేసిన దాన్ని మా మీద వచ్చేస్తున్నాడు. అదే కొట్టమేడు అతను సెంటర్ పిఏ అంట. అతను వచ్చిన తర్వాత స్పోర్ట్ పనులు చేత అప్పటి నుంచి కొద్దిగా ఇబ్బంది పడి కొద్దిగా నీట్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా మాకు ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగా చేస్తున్నారా? బాగా చేస్తున్నారు. డెవలప్ ఎన్ని రోజులైంది? ఇది వరకే కడుతున్నారు చూడు.
ఓహో, నాకు ఇప్పుడు అంతా కొంచెం సామాగ్రి కనిపిస్తుంది. అంతా ఇది జరిగాక ఎన్ని రోజులు అయింది జరిగి? 3 సంవత్సరాలు, దగ్గర 5 సంవత్సరాల పరిపాలన. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరోనా టైం వెళ్ళిపోయిన తర్వాత ఇది జరిగింది. 3 సంవత్సరాలు మట్టి వర్క్ మట్టి బాగా జరిగింది అన్న. పోర్ట్ పనులు కానీ ఏమైనా చేస్తున్నారు కానీ దాని వల్ల మా కాకుండా మా పిల్లల కన్నా ఉపయోగపడతారు. మేమన్నా మేము ఏ రకంగా ఉపయోగపడుతుంది మీ పిల్లలకి? ఇప్పుడు మేమున్నామన్నా, మేము చదువుకోలేకపోయాం. కనీసం చదువుకున్న 10th లేకపోతే ఇంటర్ చదువుకుని ఉంటారు కదా. ఈ గిలకలు తిండి కాకుండా మనం ఇప్పుడు వాహనం గుడి దగ్గర తవసిపూడి నాకు కడుతున్నారు పోర్ట్. ఎంత దూరం ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్. ఓకే. అక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఏదన్నా చిన్న జాబ్ అన్నది లేకపోతే ఏదన్నా చేసుకుంటారేమో అని. ఏ జాబు? ఏ జాబ్ అంటే అనేది పుస్తకాలు రాతమో లేకపోతే ఓకే ఓకే, అర్థమైందా? సో మీరు అనేది ఏంటంటే ఈ ఇప్పుడు నుంచి కొంచెం డెవలప్మెంట్ సీరియస్ గా చేస్తే మీ పిల్లలైనా ఈ వృత్తి కాకుండా చదువుకున్న వృత్తిలోకి వెళ్ళాలి అని. అది మా బాధ్యత. మాది విత్తి వాళ్ళు కడకూడదు. అసలు మేము బాధపడుతున్నాం. మీరు ఎందుకు బాధపడుతున్నారు? విలువ లేదనా? విలువ లేదా డబ్బు లేదనా? రేత్రి పూట ఇదే ఈడువా రావాలి. అవును, నాకు మీరు వచ్చిన ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇప్పుడు కాదండి రావాల్సింది, రాత్రిపూట రావాలంటున్నారు కదా, ఎందుకని? అంటే మేము పడ్డా నేను అది సో కొంచెం మాటలు నాకు వివరించండి. అంటే చూసే వాళ్ళకి కూడా వీళ్ళకి మనం మాట్లాడుకుంది తెలియదు కదా. ఇప్పుడు రికార్డ్ చేశాక ఏమవుద్ది, రాత్రి వస్తే ఏమైద్దో చెప్పండి ఒకసారి. రాత్రి వచ్చేటప్పుడు కన్నా 6:30 పడేటప్పటికి చిన్నది దోమ అంటే శిల్ప ఉంటుంది. ఆటోమేటిక్ గా దోమలు ఉంటాయి కదా, దోమలు ఉంటాయి. ఆ దోమల పొలం తెచ్చుకుని సూర్యుడు కూర్చోవాలి. అది 6 గంటల సేపు అట్ట కూర్చోవచ్చింది. వర్షం పడితే అయ్యో, మీరు ఒంటికి అది రాసుకోమన్న క్రీమ్ రాసుకోరా? ఎందుకు? దాన్ని రాసుకుంటే స్కిన్ ఇప్పుడు అది ఏం చేస్తారు కొంతమంది మీలాంటి రాసుకున్నాం అనుకో ఎలర్జీ కింద వచ్చేసి ఒళ్ళు చర్మం, ఇప్పుడు మనకున్న చర్మం కాకుండా దద్దుల కింద వచ్చేసి అయితే ఏం కదన్నా. గంగమ్మ ఉన్నంత కాలం మాకు జీవనాధారం, మా బతిక తెరువుకి ఒకడి మీకెళ్ళి మాకు ఇర్తి కింద అయిపోయింది. మాకు ఇంకా వేరే ఇర్తి తెలీదు. ఇంకా ఈ ఇర్తి మళ్ళీ మన బిడ్డల కాడ అవ్వకూడదురా బాబు, ఈ బాధలు వాళ్ళు పడకూడదని ఇంకా మనం వాళ్ళని పిల్లలు చదివించాలని ఒక క్రమం. ఇక్కడ ఉన్న వాళ్ళు మాకు ఎవరికి మంది అలవాట్లేదు. వాస్తవం చెప్పాలంటే కాపాడతాం గానీ ఎవరికి మంది అలవాట్లేదు. అంటే ఎవరన్నా తాగినా క్వార్టర్ తక్కువగా తాగే బ్యాచ్ గానీ పాడైపోయే మనుషులు కాదు. ఇవాళ మేము ఇట్టా ఉన్నాం కాబట్టి ఈ బోట్లు నిలబడుతున్నాయి. 10 సంవత్సరంలో ఏదో పెట్టమని చేసుకోవాలి. అదే 3 మీటర్ల దగ్గరగా 6 అడుగులు 5 అడుగులు ఉంటది ఇక్కడ. అచ్చా, లోతు 15 మీటర్లు. ఆ 15 మీటర్ల లోతులో నుంచి ఏదన్నా కానీ ఇబ్బంది అయిందనుకో మళ్ళీ ములిగి తప్పించుకోవాలి నీటిలో దిగి. అంటే ఎలాంటి డేంజర్స్ ఉంటాయి? డేంజర్స్ అంటే వాళ్ళు ఇరుక్కుంటారా ఏమన్నా ఎప్పుడన్నా? మాకి ఎక్కువగా ఈ డేంజర్స్ అంటే మాకి ఎక్కువ తుఫాన్ గాని గాలి గాని మొమ్ము గాని లేదన్నా ఆ టైంలో డేంజర్ అన్న. ఓహో, రాత్రి ఉంది నేను అంటే మేము గమ్ముని ఇబ్బంది పడి లేక ఒక్కడే వచ్చా. వాళ్ళగట్టి రాత్రి 4 వాళ్ళ కట్టి ఎవ్వరు రాలా. అట్టడప్పుడు గాలి లేచింది మొమ్ము లేచింది అనుకో గమ్మున అకస్మాత్ కాళ్ళ పడిపోయి అనుకో కనీసం పక్క నుండి పట్టుకుంటా కాడ ఎవరు లేడు. ఓహో, లేకపోతే కొంతమందికి ఏం చేస్తాం శివా, ఇట్లా ఒక మనిషి లాక్కుంటున్నాడు అట్టగా. దాని కెపాసిటీ లారీ ఫాస్ట్ గా వెళ్తే అంత టన్నేజ్ పడద్దు, ఈ ఒడిల్లి దానికి కొట్టేటప్పుడు అంత టన్నేజ్. అంత ఫోర్స్ ఉంటుందా? ఒకసారి ఇప్పుడు ఒళ్ళేది కాబట్టి సరిపోతుంది. అటు లాక్కుంటామంటే మనం లాక్కెళ్ళిపోతాం వాళ్ళ. ఒకసారి పిడిసి వచ్చేసి కూడా ఉంటది, ఒకసారి పక్షపాతం వచ్చేది లాక్కోలేక. అంటే మనుషులు ఒంట్లో శక్తిని బట్టి ఆ ఇబ్బందులు బట్టి ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఏం చేసిందంటే మనిషి చనిపోతే ఇమ్మీడియట్ గా 5 లక్షల రూపాయలు క్యాచ్ చేయాలని 10 లక్షలు ఏంటో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తారు. 5 లక్షలు 5 లక్షలు ఏంటో గవర్నమెంట్ మంజూరు చేసింది. ఓహో, దాని వల్ల ఏంటంటే మాకు ఇబ్బంది లేకుండా మేము చనిపోయినా మా భార్య బిడ్డలన్నా శుభ్రంగా బతుకుతారులే అన్న ధీమాతో కష్టపడతాం. మత్స్యకారుడు అంటే పొలం వెళ్ళి రైతు ఉంటాడు, ఏ పాము కట్ట పురుగు కట్ట తెలియదు. దీని కాడ కొన్ని ఉన్నాయి.
ఏంటో ఉప్పు నీటి జీవరాశులు వాలుగుడి పాము అని ఉంటది. అది వెంటనే కరిస్తే ఒంటి తడాడేటప్పుడు చచ్చిపోతాం, తడారేటప్పుడు చచ్చిపోతాం. అట్లా చచ్చిపోయామనుకో ఇంకా అకస్మాత్ తెలియదు మనిషికి. ఇప్పుడు నలుగురు ఉన్నాం అనుకో ఎనీ టైం వస్తా ఉంటాం, చూసుకుంటూ ఉంటాం. అదే ఒక్క మనిషి వచ్చినప్పుడు ఇక చనిపోయిన మనిషిని బోటు కాడ మళ్ళీ మనిషి రాలేదని వచ్చి చూసుకునే దాకా తెలియదు. ఇంకా అట్లా ఆటో టాక్ వచ్చి ఇద్దరు చనిపోయారు బోట్లో. ఏంటంటే ఒక మనిషి కొడుకుని తీసుకుని కట్టుకెళ్ళాడు, అనుకోకుండా చనిపోయాడు ఆటో టాక్ వచ్చి. తీసుకొస్తాక ఎవరు లేరు, ఆ కొడుకుగా తెలియదు అంత ఇదిగా. అట్టాకి మా పిల్లలను కాడ మేము అట్టాకి తీసుకురావచ్చేది ఒకసారి. అంటే ఒక మనిషి వస్తే 2 వలలో, నలుగురు ఇద్దరు వస్తే 4 వలలో. మేమేం చేస్తున్నామంటే ఉండలేక మా సామర్థ్యం బట్టి ఆ కుర్రోడి కాడ కట్టుకుంటున్నాం. కట్టుకోవడం అంటే మీరే డబ్బులు కొనుక్కుంటాం. అంటే 1,20,000 ఇప్పుడు ఒకప్పుడు 20,000 ఉండేది. ఏంటిది అది 1,20,000 అంటే వంతం అన్నమాట. ఈ బొండుకి వల కట్టుకుంటాకి ఒక అద్దు, ఒక పొలం ఎట్ట కొనుక్కుంటాం మనం. ఓహో, సో ఇప్పుడు ఇక్కడ కనిపించే ఈ దెబ్బలు అన్ని కూడా లైసెన్స్ పెట్టి కొనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పెట్టుకోవడం కుదరదు. ఈ పోర్ట్ చేస్తుందన్న ఒక సగం కాలువ గవర్నమెంట్ కి, సగం కాలువ మాకు మత్స్యకారులకి బతుకుతాయి. అట్టగనేసి మాకి 5 అంచెలు ఉంటాయి. ఆ 5 అంచెలకి మేమేం చేస్తామంటే 5 అంచెలు అంటే ఏంటి? ఇట్లాగా. ఓకే, వీటిని అంచెలు అంటారు. అంచెలు మొత్తం 6 అంచెలు దాకా ఉంటాయి. ఓకే, 6 అంచెలు మగటగా. అంటే 5 రోజులు వరుసని కట్టుకోవచ్చు. వరుసని కట్టుకోవచ్చు. 5 రోజులు పడ్డది బాగా పడ్డాయి అనుకో, వరదలు తగిలి కాలువకి సప్నీలు వస్తాయి. అప్పుడు బాగా తగిలితే మాకు ఎక్కువగా చేపలు 20,000 పడతాయి. ఇక్కడ తక్కువ టైంలో వచ్చి స్వప్నం ఇప్పుడే 100 రూపాయలు రావు. సపోజ్ వల్ల అయితే 100 రూపాయలు రావు. ఎంత కష్టపడుతున్నారు ఇలా అని నువ్వే అంటావు. ఇప్పుడు మీరు పొద్దున ఎన్నింటికి వచ్చేసారు? 8ంటికి వచ్చి పెట్టినాయా? 8ంటికి వచ్చి పెట్టాం. 8ంటికి వచ్చి. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మీరు అక్కడ కనిపించే బాల్స్ లోపలికి వెళ్ళి చూసి వెళ్దాం అన్నారు, అదే అప్పుడేనా? ఇప్పుడు ఆ బాల్స్ మునిగిపోతే మాకు దాన్ని బట్టి సరుకున్నట్టు ఇందులో చేపలు పడ్డాయి అనేసి అవగాహన. ఓకే, ఆ బాల్స్ మునిగిపోతే అసలు ఏం పడవు, ఏం ఉండవు, ఇట్లా లాక్కుంటామే. ఓకే, ఇక మనం కట్టిన దానికి కట్టేదాన్ని కట్టేసి లాగేస్తుంది. సో ఈ వల ఒక్కొక్కటి మీరు చేయించడానికి కొనడానికి చేయించడానికి 20,000 మొత్తం 20,000 పడుతుంది. ఎన్ని రోజులు వస్తుందండి ఇది? ఇది దాదాపు 3 సంవత్సరాలు ఆడుకోవచ్చు అన్న. 3 సంవత్సరాలు ఆడుకోవచ్చు. 3 సంవత్సరాలు మినిమం కరెక్ట్ గా శుభ్రంగా చూసుకుంటే. లేదు ఒకసారి తెగిపోతూ ఉంటాయి వలలో. ఇది వరదలు వచ్చి ఓడి అలలు ఎక్కువైపోయి తెగిపోతూ ఉంటాయి. ఆ తెగిపోయినప్పుడే మాకు ఇబ్బంది అయింది. ఒకవేళ మళ్ళీ 20,000 రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చుకోవాలంటే గమన అటాచ్ ఉండవు, మా దగ్గర డబ్బులు ఉండవు. మరి మీకు ఈ బోట్ లో మీరు బోట్ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు వచ్చే ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంటుంది ఏమన్నా? బోట్ అప్గ్రేడ్ చేసుకుంటా కంటే అన్న మేమేం చేస్తామంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది మనకి సంవత్సరానికి సరిపడ్డ ఆదాయం గవర్నమెంట్ ఇచ్చేది మనకి సంవత్సరానికి 10,000 ఇస్తుంది. ఆ 10,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు రోజుకి నువ్వు లెక్క మామూలుగా 2 నెలలు ఆదాయం మీద రోజుకి 500 చెప్పని నెలకు 15,000 వస్తాయి మాకి. నెలకు 15,000 చెప్పిన 30,000 వాళ్ళు గవర్నమెంట్. మరి అంత ఇస్తలేదుగా మాకు 10,000 ఇస్తుంది. 10,000 రూపాయలు ఇచ్చి డాక్టరాలు కట్టుకుంటావా? లేకపోతే ఇప్పుడు మీకు పెట్టుబడి అనేది ఒక పెద్ద ప్రాబ్లం. ఏది బోట్స్ ని అప్గ్రేడ్ చేసుకోవాలంటే అలాగే రాకుండా తెచ్చుకుంటాం. అంటే ఒకసారి వచ్చినప్పుడు 1,000 రూపాయలు వస్తున్నాయి అనుకున్నా, కష్టానికి పర్లేదురా, కష్టపడ్డానికి ఫలితం వచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడు మీరు తిన్నగా లాగేయకుండా ఇలా ఇలా అనుకుంటే ఎందుకు? అది మురుకు పోద్ది అన్నమాట. మురుకు వాళ్ళకున్న మురుకు మట్టి రాలిపోతాయని. ఓకే, ఓకే. అవి అట్లా ఆగితాయి అన్నమాట. లోపల నెట్ ఉందిగా, బయట నెట్ కన్నా లోపల నెట్ ఒకటి ఉంటది. ఓకే, ఆ లోపల నెట్ దగ్గర ఆగిపోతాయి. ఇంక రావిక ఈ జీవనాధారం సాగి చూడాలన్నా మొత్తం క్యాంబులపేట, పోలాడ తప్ప గానీ అది వేరే ఊర్లు తీసేసి మా ఊర్లో ఒక ఊర్లో 1000 మంది ఉన్నాం. 1000 మంది దీని ఆధారంగా 1000 మంది 1000 కుటుంబాలు 1000 కుటుంబాలు ఇట్ల మీద జీవనాధారం సాగుతాయి. ఏమండి ఇప్పుడు మీరు ఈ అంచెలు అంటున్నారు కదా, అంటే దాని అర్థం మీరు సముద్రంలోకి వెళ్ళరా? సముద్రంలోకి వెళ్తామన్నా, సముద్రంలోకి వెళ్ళి ఆటాడే వల్ల వేరే ఉంటాయి. ఇదే వంశపారపరంగా ఏంటంటే సముద్రం నుంచి వచ్చేది ఉత్పత్తిని మనం వెనక్కి వెళ్ళేటప్పుడు పట్టుకునే జీవనాధారం. సో ఇది ఓన్లీ 1000 కుటుంబాలకే ఉంటది. మిగతా వాళ్ళు అంటే పొలం లాగా, ఇది పొలం లాగా. ఒక మనిషికి ఎకరం కొనుక్కున్నాడు, 2 ఎకరాలు ఎట్ట కొనుక్కుంటున్నాడు. అట్లాగా కొద్దిగా రూపాయి సంపాదించుకుని ఒక 1000 రూపాయలు 2,000 ఉన్నాయనుకున్న వాళ్ళు పాడు చేసుకోకుండా
ఇంకా ఉత్పత్తిని పెంచుకుందామని కొనుక్కుంటారు అన్నమాట. ఓకే ఓకే. సో మీరు ఆదాయం పెరగాలి అంటే ఒకటేంటి ఇలాంటి అంచెలు ఇంకా కొనుక్కోగలగాలి. అంచనా కంటే కదనా, అసలు ఈ వృత్తి మాకు కష్టపడ్డ రూపాయి మాకు మా దగ్గర రావట్లా. మధ్యలో వాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. 100 రూపాయలు వస్తాయి అనుకున్నాయి, 1000 రూపాయలు వస్తాయి అనుకున్నాయి, మేము ఎత్తుకెళ్తే 500 వస్తున్నాయి. ఇప్పుడు ఎండ వచ్చింది అనుకో, ఎండ వేసుకుంటే ఒక 500 ఎక్కువ వస్తాయి. అదే వర్షం పడ్డది అనుకో పాడేస్తాం. కష్టపడ్డ ఫలితం అంతా పారేస్తుంటాం. ఇంకా ఎత్తుకెళ్ళి పక్కన వాళ్ళకి ఇద్దామంటేనేంటో ఆ తక్కువ రేటుకి అడుగుతారు. వాళ్ళకి ఇచ్చిన మటుకి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటాం. ఇవి దీంట్లో పడ్డాయి అంతా పనికిరానియే. సో ఇదంతా మీరు డంప్ చేస్తారా? మళ్ళీ దీన్ని గ్రేడింగ్ చేసుకోవాలి. ఓకే ఓకే. అట్లా పడ్డాయి. ఇవన్నీ పని చేయమన్నా. అదే అదే అంటే మనకి ఒకసారి అంటే డస్ట్ వస్తూ ఉంటది, చిన్న చిన్న పడేసి చిన్నవి ఉన్నాయిగా పని చేస్తాయి. ఈ రైలు ఆ రైలు పని చేస్తాయి. మాకు ఇంకేం పని చేయాలి, చిన్న కావుసీలు కానీ ఏం పని చేయాలి. అవి చెరువులో మేత కానీ లేకపోతే ఏదన్నా గుండ కోళ్ళ ఫారంకి వెళ్ళి మేత కానీ అట్లా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది వలం మొత్తం మినిమం 100 రూపాయలు రాదు. ఇది 100 రూపాయలు రాదు. 100 రూపాయలు రాదు. పొద్దున్న నుంచి 6 గంటలు కష్టపడడం మళ్ళీ దీనికి 50 కూడా వచ్చి వస్తుంది. 50 కాడ రావు. అంతే వండుకుంటే కూర అయితే ఒకసారి ఇంకో వల్ల అయితే కూర కడుతుంది. మీకు బాగా పడ్డ రోజున ఇందులో చేపలు పీతలు అన్ని పడి ఉంటాయా? ఉంటాయి, రైలు ఉంటాయి, టైగర్ ఉంటుంది. 1000 2000 500. ఎక్కువ మెయిన్ ఏంటంటే అన్న, మీరు ఆ 2000 అనేది తలానా లేకపోతే మొత్తం వలలో అంతే మొత్తం అంటే దాని మీద మీరు అందరు ఉన్నారు అప్పుడు. మరి కుటుంబం మొత్తం బతకాలంటే ఒక మనిషికి 2 రోజులన్నా ఎవరో రాకపోతే కట్టుకోవచ్చు. 2 రోజులు కట్టుకున్నాడు. 2 రోజులు సరిగా అయిందే. ఓకే ఆయన ఒక ఓకే అంటే వంతుల వారిగా ఇవాళ మేము కట్టుకుంటామా, రేపు నెక్స్ట్ ఇంకోలు అట్టగా ఆ రోజు ఎవరికి ఎంత పడితే ఇంక అంత వాళ్ళదే అది. అలాగే అంటే కొనేసుకుంటారన్నమాట సపరేట్ గా. ఇప్పుడు కొంతమందికి మున్సిపల్ పరంగా వచ్చినవి ఉంటాయి, అవి వేరే కట్లు అయ్యి. ఓహో. ఇప్పుడు గమ్మునుంది జస్ట్ అంతా ఎండేతా ఉంటారు. ఒకసారి నైట్ అంతా కష్టపడితే ఇప్పుడు చూసావుగా, నైట్ అయినా అంతే పగలైనా అంతే. పగలు కాబట్టి ఉండగలుగుతున్నాం. నైట్ అయితే అసలు దోమలు షర్ట్ మీద 300 దోమలు ఉంటాయి. పెట్టి తుడితే మొత్తం ఆ దోమలకు నువ్వే చూస్తావు. ఒక రోజు నువ్వు రా అదే వచ్చినప్పుడు చూపిద్దా. మీరు ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి మీరు అదే అంటున్నారు, ఇప్పుడు కాదు నైట్ టైం రావాలి అని చెప్పి. అంటే ఆ బాధ ఏంటనేది అదేలేండి. ఎక్స్పీరియన్స్ అయితే ఒకలా ఉంటది కదా, మా వాయిస్ లో ఆ డెప్త్ వేరే ఉంటది కదా. మీరు చెప్తే అన్నా ఎంత వచ్చిన పాటలు బాబా మొదటి పని నేర్చుకున్న బాగుండే అనిపిస్తుంది. ఈ పాటలు పడలేక ఇదిగో మొన్న అనుకోకుండా కరెక్ట్ లేపుతుంటే కాలు స్లిప్ అయిపోయి పడిపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పడిపోయాయి. అయ్యో ఇట్లా ఉందా, ఇట్లా ఉండి కర్ర తిప్పుతుంటే బరువుగా ఉంటాయి. ఒక కర్ర వచ్చి 5 కేజీలు దాకా ఉంటది. తిప్పుకుని ఎప్పుడు ఏం చేద్దంటే ఈ కాలు స్లిప్ అయిపోయింది. ఓకే. ఇదిగో ఇక్కడ తలిగేసింది నడానికి, పట్టి వేసుకున్నాడు. అట్టగాని ఏదైనా అకస్మాత్ తల తగిలింది అనుకో, మనిషి ఖాళీ. అవునండి, ఇంత పెద్ద కర్రలు ఏంటి దీంతో హెల్ప్? ఉడికి ఈ తాటిపట్లు ఉన్నాయిగా అట్టి హోల్డ్ చేయడానికి నెట్స్ దీన్ని కడితే, ఇప్పుడు ఇది ఉందన్న వాళ్ళు దీన్ని కట్టేస్తారు. దానికి గొల్లట్టింది చూడు కొద్దిగా లైట్ గా, ఆ గొల్ల మీద వల పాడైపోద్ది. నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. ఇక్కడ ఈ బొండు ఉంది కదా తాడు పట్టా, ఇదంతా తాడు చెట్టే. ఓకే. చెట్టు ఏం చేస్తారంటే పైన తలాను కింద మొదలు కట్ చేసి పాస్తారు. అంటే మనం బలవంతంగా కర్ర పాదరం. దీని ఏం చేస్తారు, ఇంజిన్ బోర్ మీద దింపుతాం. మనకి గమ్ముని తొక్కుతాకి వీలుగా లెగిస్తాకి వల్ల ఏం చేస్తాం అంటే సింపుల్ గా మేము కర్ర పెట్టుకుంటాం వాటికి. అప్పుడు ఏం చేస్తాం, ఒకసారి బాగా ఆలోచిందనుకో, ఒడిగాని వచ్చిందనుకో, ఇరిగిపోయే ఇది ఉంటది. అప్పుడు మనకి నష్టం బాగా ఎక్కువగా జరుగుతుంది. ఈ కర్ర ఈయన పుల్ల అట్ట ఇరుకుతామట్టగా అట్లా ఇరిగిపోద్ది వరదలు తగిలినప్పుడు. అలా కడతా మనకి ఒక పిల్లర్ లాగా తగ్గిపోతుందన్నా. ఇది వరకు అన్నా నెట్స్ ఇచ్చేవారు. ఇది వరకే సరుకులు తక్కువ రేటుకి వచ్చి ఇప్పుడు ఏముంది అన్ని పెరిగిపోతున్నాయి. ఇది వేస్ట్ అనిపించేస్తుంది. అన్ని ఇప్పుడు సామాన్యుడు బతకాలంటే ఏమి లేదన్నా. తెచ్చుకోవాలండి 100 రూపాయలు చేసి 2 నెలలు అయింది.
తాగేవాడి గురించి కదన్నా, ఇది వరకు ఏమంటే మత్స్య సంపద మీద మత్స్య శాఖలో మాకు వలలు కానీ నెట్స్ కానీ 40% ఇచ్చేవారు. ఎందుకంటే ఇప్పుడు 500 రూపాయలు మనం కట్టుకోగలిగితే 1000 రూపాయలు వస్తువు ఇచ్చేవారు. అట్లాగే 20,000 మనం కట్టుకుంటే 40,000 రూపాయలు వస్తువు ఇచ్చేవారు. ఇప్పుడు అది ఆపేశారన్న. ఎందుకు ఆపేశారు? అది ఆపేశారంటే వాళ్ళు ఏం అంటున్నారు, ఇది వరకు మేము 4,000 ఇచ్చేవాళ్ళమి, ఇప్పుడు 4,000 ఇచ్చారంటే 5,000 ఇచ్చారంటే మాకు ఊరిని ఇచ్చేవారు కదా. బ్యాండ్ పీరియడ్ చేస్తున్నారు కాబట్టి చేపలు పట్టే టైంలో మేము నిషేధ కాలం కాబట్టి మాకు ఇస్తున్నారు. అది ఇప్పుడు ఏం చేస్తున్నారు చూసావా, 10,000 రూపాయలు చేశారని ఈ మాకు ఇచ్చే నెట్స్ ఉన్నాయిగా, అది మేము మామూలు కొనుక్కుంటే 10,000 అయ్యి వాళ్ళు గవర్నమెంట్ ద్వారా 5,000 ఇచ్చేవారు. సో అది కట్ చేస్తారా? కట్ చేశారు. ఏంటంటే ఎందుకనంటే సంవత్సరానికి వచ్చి ఒక బోట్కి 6 పేర్లు అన్న, 6 ఆటాడతాం. ఈ బోట్ లో 6 సముద్రం మేటకి వెళ్తాం. వాళ్ళకి మనిషికి 10,000 చొప్పున ఇస్తారు. ఆడిచ్చే 10,000 చూసుకుంటే రోజుకి 300 చొప్పున నెల రోజులు సరిపోతుంది ఆ డబ్బులు. ఆడిచ్చే 10,000 రూపాయలు 300 లెక్కేసుకుంటే 9,000 అవుతున్నాయి కన్నా. మామూలుగా అయితే 120 రూపాయలు 130 రూపాయలు ఆడుతున్నాయి. అది నెల రోజులు బ్యాండ్ చేసినందుకు ఆపిన డబ్బులు మనకి వీటి మీద దెబ్బేస్తున్నారు. ఏంటంటే సబ్సిడీ రూపంలో మట్టుకు ఇస్తారు వల్ల. ఇది వరకు వల్ల పాడైపోతే ఏం చేసేవాళ్ళం, 10,000 రూపాయలు పెట్టుకుంటే 20,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారని మళ్ళీ చేసుకునే వాళ్ళు. అట్లా చేసుకునే దారి లేదు మాకు. ఇక అప్పులు చేసుకుని ఏదన్నా చేసుకుని తెచ్చుకుంటామే. కనీసం ఆడపట్టి దోని మీద ఇస్రోలు వేసుకుంటే ఏమి మాకులా బోట్లు కొనుక్కోండి. ఈ బోట్ ఖరీదు 150,000 అన్న. ఈ బోట్ కొనుక్కోవాలని ఏం చేస్తాడు, ఆడపట్టి ఇస్రోలు వేస్తాం. ఆ ఇస్రోలు అయితే ఆ మనిషి చనిపోతే ఇది వరకు 5 లక్షలు మంజూరు చేసింది. ఇవాళ ఇస్రోలు కొనుక్కుంటాక 5,000 రూపాయలు సబ్సిడీ మేము వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు అవన్నీ ఆపేశారన్న. ఆపేత కారణం ఏంటంటే మీకు 10,000 రూపాయలు మత్స్యకార భరోసా ఇస్తున్నాంగా, ఇవన్నీ మీకు ఎంత గవర్నమెంట్ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఉత్పత్తి ఎక్కడి నుంచి పెరుగుతుంది, మాకు ఇవ్వాలంటే మేము ఇవ్వలేముగా అన్నారు. వాళ్ళ మంది రేట్ వచ్చేటప్పుడు 250 రూపాయలు క్వార్టర్ చేసేసారు. ఆ కష్టపడ్డ ఊరికింటో 100 రూపాయలు రీలే ఆ 100 రూపాయలు లాగా ఉన్నాయి. మరి ఈ కాడ పెంచాలిగా, గవర్నమెంట్ ఆదాయం పడిపోయినప్పుడే. అవునవును, అన్ని పెరిగిపోయినా ఏమండి. మరి ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్లలో ఈ పోర్ట్స్ ని డెవలప్ చేస్తా, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిష్ అవి పెట్టారన్నా. ఫిష్ ల్యాండింగ్ కాదండి, మీకు ఇంకా మోటివేషన్ ఇవ్వాలి కదా. మోటివేషన్ ఇవ్వాలంటే అన్న, ఇప్పుడు నేను అంటున్నాను చూసావా, మేము కష్టపడుకునేది, మాకు కష్టపడుకుంటే 1000 రూపాయలు వస్తున్నాయి. మధ్యవర్తం కంపెనీ పెట్టుకున్నాడు ఉన్నాడు చూసావా, ఫిష్ ల్యాండింగ్ అనేది ఆడికి వచ్చేస్తుంది. మీ దాకా రాట్లా. ఏంటంటే ఆడి వ్యాపారం చేసుకున్నవాడు, ఫిష్ ల్యాండింగ్ చేసిన కంపెనీ పెట్టుకున్నవాడు ఆడి గుర్తుంటున్నారు. కానీ కష్టపడి తెచ్చుకునేవాడికి మనకు ఒక వెహికల్ గానీ బండి గానీ, ఇది వరకు బండ్లు గానీ వెహికల్ గానీ ఇచ్చేవారు. మనం తెచ్చుకున్నాయి మనం బండి మీదకి అమ్ముకున్నట్టుగా. ఇప్పుడు 2 వీలర్స్ అవన్నీ ఆపేసి 1 ఎకరం పొలం ఉండాలంట, పొలం ఉన్నవాడికి ఇస్తాడంట. ఏంటంటే మాకు షూరిటీ కావాలి వాళ్ళకి. మాకు షూరిటీ ఏముంది, తెల్లారులు అయితే ఇదే పని కదా. ఇదే పని ఉంటే బోట్ ఉంటది, లేదా వాళ్ళ ఉంటది, లేకపోతే వాళ్ళ ఉంటది, కష్టపడుకుంటే ఇల్లు ఉంటది, అంతే. ఇప్పుడు ఆ పోర్ట్ దేర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఒకవేళ డెవలప్ అయ్యి ఈ మధ్యవర్తులు కూడా వాళ్ళు డబ్బులు చేసుకోవాలంటే మీలాంటి వాళ్ళు కష్టపడితేనే కదా వాళ్ళు చేసుకోగలిగేది. కంపెనీ ఆడుతున్నారా, ఒక 10 మంది ఉన్నారు, అందరూ ఓడిపోతున్నారు. కమ్యూనిటీ అదంతా కమ్యూనిటీ అయిపోయి ఆ రేట్ అదే బేస్ చేయాలన్నదే. ఎవడన్నా నీలాంటి వచ్చి కేజీ పీతలు భీమవరం నుంచి నర్సాపురం నుంచి వస్తూ ఉంటారు ఒకసారి. వీళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక ఆదాయం కింద ఎంతో కొంత ఒక మినిమం 2,000 3,000 ఇస్తారు ఈనం కింద. మాకు పీతలు వేస్తున్నారు కన్నట్టుగా. ఈనం అంటే మేము సంవత్సరం అత్తమానం ఫిక్స్డ్, అదే ఒక బోనస్ లాగా కంపెనీకి బోనస్ ఎట్లా ఇస్తారు, అట్లా 2,000 ఇస్తారు. ఈ 2,000 ఇచ్చినందుకు సంవత్సరం అత్తమానం ఆడి దగ్గర వేయాలని ఇది ఒక ఇది. సో మీరు బైండ్ అవ్వాలి దానికి. లేదనుకుంటే మనం వేయలేదనుకో, మన మార్కెట్ లోకి ఎత్తుకెళ్ళి బందర్లో ఎత్తుకెళ్ళి అమ్ముకోవచ్చు. మనం ఇక్కడ 10 రూపాయలు వచ్చి అక్కడ 20 రూపాయలు వస్తుంది. మరి మనం వెళ్ళాలంటే ఏంటో మళ్ళీ అప్పుడు కష్టపడికొచ్చి మళ్ళీ వెళ్ళి బందర్ వెళ్ళి మళ్ళీ తెచ్చి మళ్ళీ నిద్ర వేస్ట్ అయిపోయి వెళ్ళాక ఇక్కడే వేసేద్దాం అనమాట. వచ్చిన దానికి సార్లే మళ్ళీ అక్కడికి వెళ్తే బండ్లు పెట్రోల్ అని అయ్యని. కానీ మీరు వాళ్ళు ఎలాగైతే కమ్యూనిటీ ఫామ్ అయ్యారో మీరు కూడా ఒక కమ్యూనిటీ ఫామ్ అయ్యి మీరు ఫిక్స్డ్ గా ఒక ట్రాన్స్పోర్ట్ ఒక పార్ట్నర్ మన ఒక సర్వీస్ కమిటీలు ఉంటాయన్న, దాని ఏమంటారు, అది చేస్తే మీకు పవర్ వస్తుంది కదా. ఇది వరకే సొసైటీలు ఉండి, సొసైటీ అని మత్స్యకారుల బీమా సొసైటీ అని ఉండేది, ఒక అసోసియేషన్ లాగా. మీరు ఒక ఇదిగో ఫిక్స్డ్ ట్రాన్స్పోర్ట్, ఇతను వీళ్ళు మనకి ఫిక్స్డ్ గా తీసుకుంటారని చెప్పేసి
వాళ్ళకి మీరు మినిమం గ్యారంటీ లాగా మీరు క్వాంటిటీ మాట్లాడారు అనుకోండి. ఇప్పుడు ఆ బోట్ ఉందన్న, మినిమం ఆ బోట్ లో 10 మంది వెళ్తారు. ఇప్పుడు దాన్ని క్యాచ్ చేయది 10 మంది వెళ్తే భార్య బిడ్డలను అందరిని వదిలేసి 10 మంది ఆలే వెళ్తారు. తుఫాన్ రాని, వరద రాని, ఏదన్నా రాని కాలే. ఈ వాన రాని కూడా ఏం చేస్తారు చూసావా, దానికి ఖర్చు పెట్టింది 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది డీజిల్ కానీ వాటికి. ట్రిప్ వచ్చినందుకు వెళ్ళి వెళ్తాకి 2 లక్షలు అయింది. ఓకే, ఎన్ని రోజులు ఉంటారు? అది 6 రోజులు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళకి ఆ 2 లక్షలు పెట్టుకునే ఓనర్ ఉంటారు, ఆ వానర్ ఉంటాడా, వీళ్ళు ఎంప్లాయీస్ లాగా కళాసులు. అంటే ఒక ఎంప్లాయీస్ లే ఒక రకంగా చెప్పాలంటే, కంపెనీని ఎట్లా నడిపిస్తామో ఈ బోట్ లో ఆ 10 మంది ఉంటారు. అదే ఆ 10 మందికి వచ్చి ఏం చేస్తారు చూసావా, 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతుంది బోట్, ఆయిల్ కానీ డీజిల్ కానీ మొత్తం అతను పెట్టుకుంటాడు ఓనర్. దానికి 4 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది అనుకో, 2 లక్షలు మినిమం తీసేసి ఆ డబ్బులు 1,30,000 తీస్తారన్న. ఓహో, అంటే 1,30,000 అంటే 2 లక్షల మీద అంతా 60,000 వస్తాయి. 60,000 ఏం చేయాలంటే ఈ వెళ్ళిన 10 మంది పంచుకోవాలి. ఎన్ని రోజులు? వారం రోజులకి లక్షకి 10 మందికి ఎంత అవుతుంది లెక్క? 60,000 10 మంది అంటే తల 6,000 అంటే రోజుకి 900 నుంచి 1000 రూపాయలు పడ్డాడు అంతే జీతమే. అదే ఎక్కువగా 3 లక్షలు వచ్చింది అనుకో, ఆ 30,000 చెప్పిన 90,000 తీతారు. ఇక అట్టా ఏం చేస్తాను, బోట్ కట్టించుకున్న వానర్ ఏం చేస్తాను చూసావా, బోట్ కట్టించుకున్నవాడు 2 బోట్లు 3 బోట్లు కట్టించేసుకుంటున్నాడు వానర్ అన్నవాడు. ఈ కంపెనీ ఉత్పత్తి డెవలప్మెంట్ అట్టగట్టగా ఈ సగటు మనిషి కష్టపడ్డవాడు మట్టి అట్ట ఉండిపోతున్నాడు. ఇక కాలనీ కాదు కదా, వీళ్ళు కూడా లక్షకి 30,000 చొప్పున 2 లక్షలు వస్తే 60,000, 3 లక్షలు వస్తే 90,000 అలాగా పర్ఫార్మెన్స్ పనిచేస్తున్నంత సమానంగా వరకు సరిసమానం తీసేవారు. సరిసమానం తీస్తే అప్పుడు డబ్బులు మిగిలి కూర చేపలు వాటికి వచ్చి, ఇప్పుడు తెలివితేటలు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారంటే వానర్లో ఈ పెట్టుబడి అంతా మేమే పెట్టుకుంటున్నాంగా, నష్టపోతే మాకే వస్తుందిగా, 2 వంతులు 3 వంతులు వాడికి, 1 వంతు మాకి. ఏంటంటే బతికి తెరుగు లేదు. ఇప్పుడు ఈ ఆయుధం ఉంది, నాకు ఉంది కాబట్టి ఇటు కట్టుకుంటున్నా. ఈ ఆయుధం కూడా లేని ఉన్నాడు. చిక్కలు తెల్లాలు అయితే వాళ్ళ చిన్ని నెట్టించుకుని 2-3 పొద్దున్నే రావాలి నువ్వు. మా లెక్క అయితే నేను మా అమ్మని తీసుకెళ్తా, పొద్దున్నే ఆటకి వెళ్తాం. వాళ్ళు లేడీస్ వచ్చి హెల్ప్ చేస్తారా? అంటే ఆటకి వెళ్తాం, పీతలకి రిమ్ములకి వెళ్తాం. పొద్దున్నే ఒక 1000 రూపాయలు వస్తాయి అనుకో, అంటే పొద్దున్నే సాయంత్రం దాకా 50 రిమ్ములు ఉంటాయి. ఆ 50 రిమ్ములు వేసి లాగాలి, మినిమం 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయల్లో ఆ పెట్టుబడి ఎంత అయితే 300 రూపాయలు చేపలకి ఎర్రలకి అయింది, కనమది 700 మనకు ఉంటాయి. అట్లాగే నా ఉత్పత్తి గురించి నేను ఒకటి దగ్గరికి వెళ్ళి బతికే క్యారెక్టర్ లేదు అసలు. ఈ కాడ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్న, మనం కష్టపడుకుంటున్నామా, ఇది వరకు సిరిసామానం ఇచ్చేవారు ఇక్కడ ఉన్న ఊళ్ళో ఊరికి. ఈ సిరిసామానం ఇవ్వకుండా నెల్లూరు వాళ్ళు, వైజాగ్ వాళ్ళు అట్లా ఇప్పుడు అక్కడ బోట్ లో ఉన్న వాళ్ళంతా మన ఊరోళ్ళు కదా. మన ఊరోళ్ళు మా ఉంటే ఒక 5-6 ఉంటాయి, ఒక 5 బోట్లు 10 బోట్లే నెల్లూరు వాళ్ళని తీసుకొచ్చేస్తున్నారు. వాళ్ళు ఏముంది, వాళ్ళు ఎంతకైనా సరే ఒక 1000 రూపాయలు కాదు 500 ఇచ్చినా 200 ఇచ్చినా వాళ్ళు సంవత్సరం ఆదాయం మొత్తం సంవత్సరం మొత్తం ఇక్కడ ఉండి చేసుకుంటారు. వాళ్ళు వెళ్తా 3 లక్షలు 4 లక్షలు ఎత్తి వెళ్తా ఉంటాడు. అంటే కష్టపడ్డా 2 రోజులు కష్టపడతాడు, భార్య బిడ్డలు ఇచ్చి. అంటే వృత్తి సంపాదన లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళకి బోనస్ ఉందా, వాడికి వానర్ వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాడు సంవత్సరం మొత్తం. మనం అదే బోట్ మేము యాటేసినందుకు డ్రైవర్ కి ఫిక్స్డ్ బోనస్ టైప్. అదే కళాసులకి అయితే ఎవరు, కళాసుడికి ఎవడైనా ఇస్తే, కళాసులు అంటే ఇంకా ఏ రోజుకి ఆ రోజే, అంటే వారం లాగా 6,000 వస్తే కళాసుడు. సపోజ్ మా నాన్న ఉన్నాడు అనుకున్నా, 6,000 రూపాయలు వస్తున్నాయి బోట్ మేడ అవుతుంటాయి. ఈ చేసిన కష్టానికి దానికి ఉండలేక 6,000 రూపాయల్లో కనీసం 3,000 తాగేస్తాడు ఇంటికి వచ్చి. అదే అంటే అంటే వాస్తవం చెప్తున్నా అట్లా ఆ 3,000 రూపాయలు ఇంకా వారవత్తమానం కష్టపడి మన సుఖమే ఉందా. అర్థమైంది. వీడిని పెంచడం అవుతుంది, అటు ఆడిని పెంచడం అవుతుంది. గవర్నమెంట్ కి మనం కష్టపడుకున్న వాడికి ఎప్పుడు మందు ఆపేస్తే అసలు చాలా మందు ఆపేస్తే గవర్నమెంట్ కి ఆదాయం పడిపోద్దని ఆఫర్. నేను అన్నా ఇదే మాట, అన్నా మీరు రేషన్ కార్డు మీద 2 రూపాయలు బియ్యం ఇస్తున్నారు మాకి, ఇవాళ గవర్నమెంట్ ఏరు ముద్ర తీసుకుని ఒక మనిషికి ఒక చేసి ఇస్తే 700 రూపాయల్లో 200 రూపాయలు తాగుతాడు, కనుమ 500 ఇంట్లోకి ఇస్తాడు. ఏ ఆధారం లేకుండా 10,000 ఎత్తుకెళ్ళినా సరే మంది ఇచ్చేది నువ్వు. మరి ఆ సత్య పరిష్కారం ఏముంది, సత్య 2,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నావు, సంవత్సరానికి వచ్చి 20,000 ఇస్తున్నావు. అదే మళ్ళీ బతుకుంటే ఒక మనిషి సగటు మనిషి 500 రూపాయలు సప్లై చేసుకుని 15,000 రూపాయలు కుటుంబానికి ఆదాయం వస్తుంది. అట్లా ఎందుకు వచ్చిందని మంది ఈ రకంగా పెంచుతున్నారంటే, మా మంది వల్ల మేము అట్లా ఇబ్బంది అయిపోయామంటే చంద్రబాబు నాయుడు అడిగి అన్నాడు కుల రేవంద్ర, అడిగేసాడు డైరెక్టర్ గా. నాకే నీకులాగా ఇట్లాగే మామూలుగా ఏంటంటే కష్టం చూడలేక బాధ ఎక్కువైపోయి
10 మంది చదువుకుంటున్నారు, నేను ఎందుకంటే చదువుకోలేకపోయాను అన్న బాధ నాకు పెరిగిపోయి ఆ కోపం అంటే అతను అన్నాడు, నన్ను అడిగితే నేనేం ఎక్స్చేంజ్ శాఖ మినిస్టర్ కదా, ఇతను అడిగితేనేంటో చంద్రబాబు నాయుడు నిల్లాడు అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎవడు గెలిపించాడు? మేమేగా ఓటేసి గెలిపితే మళ్ళీ మమ్మల్ని చంపుతాకి వీళ్ళు మందు ఏం లేదన్న. గవర్నమెంట్ ఆదాయం ప్రకారంగా ఒక సగటు మనిషి లేబర్ ఎక్కువ జీవితంలో. ఇప్పుడు ఉన్న వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు, కోటేశ్వర్లు ఆడు కొనుక్కున్నాడేమో. ఒక ఆడికైనా సరే ఒక పుల్లు ఉంది 8,000 కొనుక్కుంటాడు. ఒక సీసా అమ్ము. మేము కంపెనీ యాక్సిడెంట్ అవుతుంది, 200 రూపాయలు సీసా కొనుక్కుని తాగి వెళ్తున్నాడు, యాక్సిడెంట్ అవుతుంది, కుటుంబం నాశనం అయిపోతుంది అంతే. అదేంటని అడిగితే మద్యం తాగేసి మిమ్మల్ని ఎవరు తాగమన్నాడు మానే వచ్చి అంటున్నారు. తాగిపోడు మానలేడుగా. అట్లాగా నువ్వు అమ్మకుండా మానేస్తే ఆ 200 రూపాయలు ఒక రోజుకి 200 రూపాయలు వేసేసా ఒక్క సీసా ఇవ్వు, వేలు ముద్రేసి ఆ రోజు మనం ఆపి ఆడు తీసుకోడే కాదు. 4 సీసాలు తాగేటప్పటికి ఏమైందంటే ఇదైపోతున్నాడు. అర్థమైంది. 2 సొల్యూషన్స్. ఒకటి మందు ఆపడం, ఒకవేళ ఆపలేకపోయినా ఫింగర్ ప్రింట్ తీసుకొని ఒకటికి రిస్ట్రిక్ట్ చేయడం. ఒక్క సీసా ఇస్తే గవర్నమెంట్ ఆదాయం మీద ఆదాయం పడిపోయేది ఏముండదన్న. సీసా అమ్ముతారు తాగాలన్నప్పటికి. ఆ ఒక్క సీసా ఇచ్చాడనుకో మా జీవితాలు బాగుపడతాయి. అవును. ఇప్పుడు తాపి ఈ ఒక్క ఉత్తే కాదు, తాపి మేస్త్రి ఉన్నాడు, పొద్దున్న సాయంత్రం దాకా చేస్తున్నాడు. 1000 రూపాయలు వస్తే వెళ్ళి 1000 రూపాయలు తాగేసి కూడా ఉన్నాడు. మరి డ్వాక్రాలు ఇచ్చే డ్వాక్రాలు కానీ ఇవన్నీ మరి ఎట్ట కట్టుకుంటారు? ఇంట్లో ఇబ్బంది పడిపోయి కనీసం అట్టగా ఇబ్బంది పడిపోయి గవర్నమెంట్ ఆదాయం ఉంటే ఇది కాదురా, మార్చాలి దాన్ని. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాడు, ఇప్పుడు అడుగుతున్నాడు కాబట్టి మనం. నేను చదువుకున్నది 9th క్లాసే. నువ్వు మాట్లాడే విధానం చూస్తే ఎట్లా ఉంటది? మీ ఇబ్బందులు కాబట్టి మేము పడుతున్నాం కాబట్టి మళ్ళీ మా బిడ్డలకు రాకూడదు. ఇవాళ ఇంతవరకు మంది అలవాట్లేదు మాకి. మేము ఎట్లా ఉన్నాం? అవును. నువ్వు ఎట్లా ఉన్నావు చూసావా? ఎండలో ఇప్పుడు ఎనీ టైం ఎండలో తిరగాలి. ఇంటికి కానీ ఇవి కానీ ఎంతగంత మంచిది. మీ పిల్లలు మరి ఎక్కడ చదువుకున్నారు? గవర్నమెంట్ స్కూల్ అన్న మాకున్న. ఎలా ఉంది స్కూల్? ఎలా ఉంది ఇప్పుడు? స్కూల్ పర్వాలేదన్న. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు స్టడీ మరి ఏముంది ఇప్పుడు ఎట్లా ఉందంటే అన్న, మేము చదువుకునేటప్పటికి ఒక దాంట్లో ఉన్న పరికరాలు కానీ టీవీ కానీ రిమోట్లు ఇట్లాంటి ఏమి లేవు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంతకంత చెప్పాలంటే వాళ్ళు 90% మాకు రికవర్ అయింది. లేబర్ కి షూ ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, పిల్లలకి బట్టలు ఇచ్చారు, షూ. ఆయన ఏదో చెప్తున్నాడు అక్కడ. మందాన్ని గురించి అని చెప్పేది. పిల్లలకి గుడ్లు ఇస్తున్నారు బళ్ళు. ఆ గుడ్లు ఇచ్చి ఎప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది అవి ఉడకేస్తే పోయేస్తున్నారుగా. ఒకసారి అదే గుడ్డు వచ్చింది బళ్ళు వస్తే నేనేం చేశానంటే గుడ్లు అమ్మ తినమాకుండా ఇంటికి తెచ్చేయండి దాన్ని చూతానని అన్న. అని అనేటప్పటికి ఆ గుడ్డు ఇట్లా పలకొడితే వాసన వచ్చేసింది, స్మెల్ వచ్చేసింది, పాడైపోయింది. అయ్యో. మేము బళ్ళోకి పిల్లల్ని చదివించేది ఎంతకంత కష్టపడి రూపాయి మా కన్నా దారుణంగా బతకూడదని సంపాదిస్తున్నామండి. అంతేగా 8,000 అని అన్న ఒక గుడ్డి తిన్నంతగా. చెప్తానమ్మా ఏమైంది? మామూలుగా ఇన్ఫెక్షన్ పెరిగిపోయి మామూలుగా దాంట్లో పిల్లకి జ్వరం వచ్చేసి టైఫాయిడ్ జ్వరం లాగా వచ్చేసింది. ఆ గుడ్డు ఎత్తుకెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి ఎత్తుకెళ్ళిపోయాను నేను. ఎత్తుకెళ్ళిపోయి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి గుడ్డు మేము కానీ గుడ్లో దూరు చూసామా అన్నట్టు మాట్లాడింది. మీరు సింబల్స్ వేసుకుని ఈ నెలలో వచ్చిన గుడ్లు ఈ నెల అయితే బాధలేదు, స్టాక్ అయిపోయిన గుడ్లు ఏం చేస్తున్నట్టు వచ్చే నెల వేస్తున్నారు. దాని వల్ల ఏం చేస్తుంది? ఫుడ్ గానీ కల్చర్ గానీ అసలు ఏం బాగుంటలా. మన దాకా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతిదీ చెకింగ్ ఉండేది, వెళ్ళి వచ్చి చూసేవాళ్ళు. మళ్ళీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎట్లా ఉండదు అనేది. ప్రభుత్వం ఏదన్నామని పట్టించుకునే కూడా ఉండాలి అక్కడ. అదే ఆ రేషన్ బియ్యం పెడుతున్నారన్న, కడుపులో నొప్పి వచ్చేస్తుంది పిల్లలకి. ఏదన్నా మీకు 8,000 ఎందుకు ఖర్చు అయింది? గవర్నమెంట్ హాస్పిటల్ వీటిల్లో తీసుకోరు కదా డబ్బులు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అన్న ఆరోగ్యశ్రీ ఉందా? ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? మరి ఎందుకు ఖర్చు అయింది అంటే ఇప్పుడు గమ్మున గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం ఎంత అనుకున్నా. మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా మీకు ఖర్చు అవుతుంది కదా. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఖర్చు అయితే తొందరగా రికవర్ అయిద్దని మనం. ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్స్ వేటిల్లోనూ లేవా? ఈ ఊళ్ళో కట్టారు కన్నా కానీ ఏంటంటే ఏదన్నా కాలు చేయనిపోతే టాబ్లెట్లు ఇస్తాం ఇవి కానీ చేతారు. కానీ మనం ఏదన్నా వెళ్తే బందర్ వెళ్ళొచ్చింది. బందర్ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోవాల్సింది, జిల్లా హాస్పిటల్. లేదనుకుంటే ఇక మానేసి మన ప్రైవేట్ హాస్పిటల్స్. ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్ అన్నట్టు పట్టించుకోవడం తక్కువ. ఇది వరకంటే వెళ్తామే జాయిన్ చేసుకుని ఏదైనా చేసి వీళ్ళేంటో వెళ్తామంటే సూతనం ఉండమ్మా అంటారు, ఏదో ఒకటి చేత ఉంటారు. ఇలాగా మనం భయం పుట్టేసి ఏదో ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు తీసుకెళ్ళిన కాడి నుంచి మన ఫెసిలిటీ పెరిగిపోయి 8,000 10,000 ఆఫ్ చేసుకుంటాం. చూస్తున్నావుగా
ఇప్పుడు మా ఎత్తుకెళ్తే 200 రావు. వీటితో షేర్ బియ్యం తెచ్చుకొని తినాలంటే 5 పిల్లలు, నాకు 2 పిల్లలు, ఆ ఫ్యామిలీ మొత్తం బతకాలంటే ఇవి వాళ్ళ ఫుడ్కి సరిపోతాయి. మరి రేపుడికి మళ్ళీ ఇచ్చే గవర్నమెంట్ ఆదాయానికి 4000 రూపాయలు అట్టా నెలలో మేము 30 రోజులు పాటాడతాం, 15 రోజులు అసలు ఏం రావు. ఆ 15 రోజుల గురించి గవర్నమెంట్ పట్టించుకునేది ఏమన్నా అంటే ఆడిచ్చే సంవత్సరం పడ్డ డబ్బులు కూడా ఇవ్వాలి ఇప్పటికి. అదేంటంటే అంటే మేము ఇస్తున్నాంగా చేతనాం, కానీ మెయిన్ తప్పు జరిగేది ఎక్కడ అంటేనే మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర. ఏం తప్పులు జరుగుతాయి వాళ్ళ దగ్గర? ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, అధికారం ఉందన్న, అధికారం ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోవాలి? ఒక ఎమ్మెల్యే గారు వెళ్ళి, లేకపోతే ఎవరు మినిస్టర్ గారు వెళ్ళి, మంత్రి గారు వెళ్ళి పైన ఉన్న అధికారిని ఇట్లాగా ఇబ్బంది పడుతున్నారండి. కాదు, వాళ్ళు ఏం చేయాలి? మాకు ఉన్న ఇబ్బందిని బట్టి ఇప్పుడు మేము ఉన్నామన్నా. ఇది వరకు అంటే ఫిషింగ్ బాగుండేది అన్న, ఇప్పుడు లేదు. ఇప్పుడు మత్స్య సంపద తగ్గిపోయింది. ఇప్పుడు ఇది వరకు మత్స్య సంపద ఎక్కువగా ఉండేది. ఆధారం చూపించాలి. ఇప్పుడు మాకు మత్స్యలు అది చదువుకోవాలా, మేము జాబ్ చేసుకోలేం, పని నేర్చుకోవాలా, పని చేసుకోలేం. మీకు వేరే స్కిల్స్ ఏమైనా ట్రైనింగ్ ఇస్తే మీకు ఇష్టమేనా? వెళ్తామన్నా, ట్రైనింగ్ ఇస్తే చేసుకుంటారా? చేసుకుంటాం. ఇప్పుడు ఇది అక్కడ ట్రైనింగ్ నెట్వర్క్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టారు. పెడితే ఏమంటున్నారు చూసావా, ఇప్పుడు ట్రైనింగ్ పెట్టిన చదువు ఉండాలంట, నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకుంటాం, అది ఇచ్చే డబ్బులకి వెళ్తాం. కానీ ఇల్లు గడిపేది అట్టగా ఏ పొజిషన్. ఇప్పుడు కాదు, నేను అనేది ఒకసారి వినండి. ఇప్పుడు మీకు ఏదైనా ట్రైనింగ్ ఇస్తా, లెట్స్ సే 3 నెలలు ట్రైనింగ్ పట్టింది అనుకోండి. ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీకు ఒక ఇంత ఫైనాన్షియల్ గా కొంచెం హెల్ప్ ఇస్తా, కొంచెం మనీ, ఒక ఎంతో అమౌంట్, ఒక 5,000, 3,000, 10,000 ఒక అమౌంట్ ఇస్తా. మిమ్మల్ని 3 నెలలు ట్రైన్ చేసి దాని తర్వాత మిమ్మల్ని పనిలో పెడితే మీకు ఓకేనా? అట్లా సపోర్ట్ చేస్తాం. అలాంటి పెళ్ళైన వాళ్ళు చేయకపోయినా పెళ్ళైన యువకులు ఉన్నారు, వాళ్ళన్నా బాగుపడతారుగా. అట్లాంటి చేతల్లో ఇవ్వాలి. కానీ మీ సమస్యలు తీరుతాయా మరి? అప్పుడు తీరుతాయి. ఎంత కొద్దిగా